హలో నమస్తే అందరూ బాగున్నారా? ఏంటి ఇప్పుడు మండే కదా, కొత్త వీడియో రిలీజ్ చేస్తుంది. ఈరోజు ఏంటి స్పెషల్ అనుకుంటున్నారు కదా. సో ఈరోజు నవరాత్రి స్పెషల్ అండి. సో రేపు సరస్వతీదేవి రూపంలో అమ్మవారు మనకి దర్శనం ఇస్తారు కాబట్టి నేను నా బొమ్మని సరస్వతీదేవి రూపంలో తయారు చేశాను. చూడండి, చాలా బాగున్నారు కదా. సో ఇది ఎలా తయారు చేశాను ఏంటి అనేది మొత్తం కూడా నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దాట్ మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో ఫస్ట్ మనం ఈ వీణ అనేది ఎలా ప్రిపేర్ చేశాను అనేది చూసేద్దాం. వీణ చేయడానికి ఇక్కడ నేను న్యూస్ పేపర్ని యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ న్యూస్ పేపర్ని చిన్న చిన్నగా మనకి నార్మల్గా చింపేసి దాన్ని బాల్ కింద చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఎట్లా అయినా చింపుకోవచ్చు, మన ఇష్టం. చిన్నగా చింపుకోవాలి, పెద్ద పేపర్ కాకుండా తీసుకునేసి ఈ విధంగా బాల్ లాగా చేసుకోవాలి ఆ పేపర్ని. అది ఒక బాల్ కింద చేసిన తర్వాత ఇంకొక పేపర్ అనేది టేర్ చేసుకుని ముందు చేసిన బాల్ ఉంది కదా, సో దాన్ని తీసుకునేసి అది టైట్గా ఫిక్స్ అయ్యేలాగా చూసుకోవాలి. ఎక్కడైనా చిన్న హోల్స్ ఉన్నా కానీ అది మొత్తం కూడా ఇలా కవర్ చేసేయాలన్నమాట, స్టిక్ చేసేయాలి ఫెవికాల్ తోటి. అది టైట్గా అయిపోతుంది. అప్పుడు దాని మీద ఇప్పుడు నెక్స్ట్ లేయర్ ఆఫ్ పేపర్ అనేది స్టిక్ చేస్తున్నాం మనం. ఇప్పుడు ఇదే విధంగా మనకి కావాల్సినంత సైజ్ ఆఫ్ బాల్ వచ్చే వరకు మనం చేసుకోవాలి. మళ్ళీ సెకండ్ టైం తీసుకున్న పేపర్ కూడా సేమ్ అదే విధంగా మనం చేసుకోవాలి, బాల్ లాగా చేసుకోవాలి దాన్ని. నెక్స్ట్ ఇంకొక పేపర్ తీసుకునేసి నేను కవర్ చేస్తున్నాను, మళ్ళీ కవర్ చేసేయాలి అలాగా. ఇది వచ్చేసి లాస్ట్ పీస్ ఆఫ్ పేపర్ నేను స్టిక్ చేస్తున్నాను, ఇంక ఇంతటితో ఆపేస్తాను అనమాట. ఇంకా సో దానికి మనము రౌండ్గా మౌల్డ్ చేసుకోవాలి పేపర్ని. ఈ లాస్ట్ కవర్ చేసే పేపర్ని మటుకి టోటల్గా మనము రోల్ చేసేయకూడదు, ఒక సైడ్ని ఈ విధంగా ఉంచేయాలన్నమాట. దాన్ని స్టిక్ చేయకూడదు, బయటకే ఉండాలి. ఇప్పుడు ఒక కార్డ్బోర్డ్ని ఈ షేప్లోకి, వీణా షేప్లోకి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ బాల్ మీద మనం అది స్టిక్ చేయాలి. ఈ పేపర్ని లీవ్ చేసాం కదా, సో దాన్ని ఆ లైన్ ఉంది కదా, ఆ టూ సైడ్కి మనం స్టిక్ చేసేయాలన్నమాట. ఇప్పుడు రెక్టాంగిల్ షేప్ కార్డ్బోర్డ్ షీట్ని తీసుకొని నేను 3 షీట్స్ ఆ విధంగా స్టిక్ చేస్తున్నాను. ఇదేంటంటే మనకి స్టిఫ్గా ఉంటుంది అటు సైడ్, కింద అయితే ఇటు సైడ్ అయితే మనకి బాల్ లాగా చేసాం కాబట్టి పేపర్ని బాగుంటుంది. ఇప్పుడు వేరేగా చిన్న బాల్ అనేది తయారు చేసుకోవాలి, దాన్ని ఈ షేప్లోకి మౌల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు వైట్ పేపర్ని సేమ్ అదే షేప్లోకి కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసుకొని దాన్ని స్టిక్ చేసుకోవాలి మనము.
ఈ విధంగా వైట్ పేపర్ని స్టిక్ చేసుకున్న తర్వాత ఎడ్జ్కి ఇలాగ పేపర్ని వదిలేయాలన్నమాట. పేపర్ని వదిలేయడం వలన మనము ఇట్లా ట్విస్ట్ చేయగలుగుతాము. నేను చూపిస్తాను ఎండ్లో ఎలాగని. ఇది కూడా కింద చిన్న బాల్ లాగా చేయాలని చెప్పాను కదా, సో అది కూడా వైట్ పేపర్ తోటి నేను రోల్ చేసేసాను దాన్ని కూడా. మనకి వీణ అయితే ఇలా ఉంటుంది, అంటే ఇంకా అయిపోలేదు. మనం ఫస్ట్ కలర్స్ వేసే ముందు ఈ విధంగా పెన్సిల్ తోటి మార్కింగ్స్ అనేవి వేసుకోవాలి. నేను మార్కింగ్స్ వేసిన దగ్గర బ్లాక్ కలర్ అనేది వేయాలన్నమాట. ఇక్కడ నేను ఆల్రెడీ వేసేసాను. ఇప్పుడు వేసేసాక చూపిస్తున్నాను. పైన మొత్తం కూడా బ్రౌన్ కలర్ అనేది ఉంటుంది. అలాగే ఈ సైడ్స్కి అలాగే సర్కిల్కి చుట్టూతా రెడ్ అండ్ ఎల్లో డాట్స్ అనేవి నేను పెట్టాను. మధ్యలో వచ్చేసి స్ట్రింగ్స్ కింద థ్రెడ్స్ని యూజ్ చేశాను. ఇక్కడ బ్లాక్ కలర్ అనేది పెట్టాను. ఈ లాస్ట్లో మనము ఈ విధంగా ట్విస్ట్ చేసుకోవాలి. ట్విస్ట్ చేసుకొని కింద ఈ చిన్న రౌండ్ అని ఇచ్చేసాం కదా, సో అది స్టిక్ చేసేయాలి. ఇలా చేసేస్తే మన వీణ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను సరస్వతీదేవిని రెడీ చేస్తున్నాను. సో సరస్వతీదేవికి నేను సేమ్ డాల్ని యూజ్ చేస్తున్నాను. నాది నిల్చుంటుంది, కూర్చోవడానికి రాదు కాబట్టి, చెక్క బొమ్మ కాబట్టి నేను ఒక సర్కిల్ బాక్స్ అనేది తీసుకుని బొమ్మని అందులో కూర్చోబెట్టాను అనమాట, నించోబెట్టాను. తర్వాత ఈ శారీ అనేది యూజ్ చేస్తున్నాను అనమాట. రెడ్ బార్డర్ వైట్ శారీ అనమాట, హోల్ శారీ. సో సేమ్ శారీ ఎలా టై చేస్తామో అలాగే టై చేయాలి. టై చేసేటప్పుడు మనకి ఆ కింద బాక్స్ అనేది ఉంచుకోవాలి, లేదంటే మనకి అది మళ్ళీ సరిగ్గా రాదనమాట. నార్మల్ శారీ ఎలా అయితే కడతామో సేమ్ అదే ప్రొసీజర్లో కట్టేస్తున్నాను నేనైతే. ఇప్పుడు అమ్మవారికి నగలు పెట్టేయాలి. నగలు వచ్చేసి గోల్డ్ పెడుతున్నాను, కొన్ని స్టోన్వి పెడుతున్నాను. సో ఇక్కడ ఏమైందంటే ఒక బాక్స్ అనేది యూస్ చేశాను కదా, అదైతే నాకు సరిగా సెట్ అవ్వలేదు అనిపించి నేను కొంచెం హైట్ ఉన్నది తీసుకున్నాను. అంటే మనకి కూర్చున్నట్లు రావడానికి, అంతే, అంతకు మించి అయితే ఏం లేదు. తర్వాత ఈ జ్యువెలరీ అంతా కూడా పెట్టేశాను. ఇప్పుడు హెయిర్కి వెళ్ళిపోదాము. హెయిర్ వచ్చేసి ఇక్కడ కట్ అయింది వీడియో ఏంటంటే, పైన చిన్న వాల్యూమ్ తీసుకొని పైన ఒక చిన్న కుప్పులాగా వేసి నేను అక్కడ కిరీటం లాగా అరేంజ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా కిరీటం పెట్టాను. ఇప్పుడు ఫ్లవర్స్ వచ్చేసి కింద నుంచి పైనకి పెట్టేయాలి మనము ఫ్లవర్స్. ఫ్లవర్స్ పెట్టిన తర్వాత ముక్కు పుడక పెడుతున్నాను నేను ఇక్కడ. ఇక్కడ నేను స్టోన్ అనేది స్టిక్ చేశాను అనమాట, బొట్టులాగా. తర్వాత రెడ్ తిలకంతో కింద బొట్టు పెట్టాలి. తర్వాత వైట్ తిలకంతో పైన ఒక నామం పెడుతున్నాను, ఒక లైన్ పెట్టాలి అని. చూసారు కదండి మన అమ్మవారు ఎంత చక్కగా రెడీ అయిపోయారో. సో ఇదే విధంగా మీరు కూడా మీ అమ్మవారిని తయారు చేసినట్లయితే ఆ పిక్చర్స్ని మా ఇన్స్టాగ్రామ్ ఐడి @bommalakoluvuకి మీరు షేర్ చేయొచ్చు. మా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.
సో దట్ మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్.